ఏంది కరెంట్ పోయిందా ఏంది? అయినా ఈ మధ్య కరెంట్ పోవటం ఎక్కువైపోయింది. 1 hour later. ఒరే అమ్మ, ఆల్మోస్ట్ గంట అయింది ఇంకా కరెంట్ రాకపోవటం ఏంది? ఒకసారి లైన్ మ్యాన్ ఫోన్ చేద్దాం. హలో, ఆ లైన్ మ్యాన్ గారు, కరెంట్ పోయి గంట అవుతుందండి. కరెంట్ బిల్ కట్టామండి, ఒకసారి కనుక్కుంటాను. రవి రవి పద్దాల రవి రవి అని సావా దొప్పుతాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. కరెంట్ బిల్ కట్టావా? కట్టేశాను సార్ అప్పుడే. మరి కరెంట్ పోయి గంట అవుతుంది, వాడేం కరెంట్ బిల్ కట్టలేదు అంటున్నాడు. ఇంతకీ అసలు ఎలా కట్టావు? ప్రతి నెల కట్టేటట్టే పేటీఎం లో కట్టేశాను సార్. అది సంగతి. మొన్న ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే వీటిలో కరెంట్ బిల్ కట్టకూడదని చెప్పి అఫీషియల్ గా ట్రాన్స్కో వాళ్ళే అనౌన్స్ చేశారు కదా నాయన. ఈ యాప్ లో కాకుండా మరి ఎక్కడ కట్టమంటారు సార్? అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్కో వెబ్సైట్ లో గానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ గానీ, ఆఫ్లైన్ లో రెగ్యులర్ గా మన క్యాష్ కౌంటర్ లో గానీ డైరెక్ట్ గా వెళ్ళి కట్టొచ్చంట. అంతేగాని ఈ యాప్స్ అయితే వాడద్దంట. అది ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? పైసలు పోయినట్లేనా ఇంకా? ఎందుకు, నీ జీతం ఉందిగా. అమ్మా మహా, ఎక్కడున్నావు తల్లి? మీ నాన్న నన్ను వేపుక తింటున్నాడు, త్వరగా రామ్మా. మామ, నేను విన్నాను, నేను ఉన్నాను.